స్టెల్లా అండ్ రాజు ఏంటి కలుస్తారా కలవరా? కలవం. సరే మీ ఇద్దరికి కొన్ని స్వీట్ మెమరీస్, కొన్ని ఫొటోస్ చూపిద్దాం. కొంతమంది వాళ్ళ మెమరీస్ ఇక్కడ ఈ స్టేజ్ పైన ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద మేము షేర్ చేయబోతున్నాము. మరి అది చూసిన తర్వాత స్టెల్లాకి అండ్ రాజుకి ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. ఓకే స్టెల్లా, ఓకే రాజు? ఫోటో వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? మా పెళ్లికి ముందు ఐ థింక్ వి వెంట్ టు వన్ టెంపుల్ అన్నమాట. మేబీ సారీ పెళ్లి తర్వాత, అంటే పెళ్ళైన షాక్ లో మర్చిపోయాం. ఎంటికి తోపేస్తున్నారా? ఎంటికి కామెడీయా? 21 years అయింది. ఆ జర్క్ ఎంత గట్టిగా తగిలిందంటే 21 years కూడా షాక్ లోనే ఉన్నా. కానీ ఒకటి, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, నిజంగా కలిసి ఉంటే చాలా సుఖంగా ఉంటది. ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఇట్స్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీ ఫోటో. నువ్వు కూడా ఇలాంటి ఫోటోలు దిగాలి రాజుతో ఫ్యూచర్ లో. అక్కడ ఇంకోటి గమనించారా, తను కళ్ళు తెరిచింది, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సినిమా ప్రమోషన్. మరి నెక్స్ట్ మెమరీ అమూల్య దొరబాబు గారు. అది మా పెళ్లి ఫోటోనే. నెక్స్ట్ డే వ్రతం చేసుకునే టైంలో దిగిన ఫోటో. ఆ రోజు అప్పటికి మా ఇద్దరికి గొడవ. ఎందుకు? అంతే మరి. అంటే అప్పుడే ఎంత బాగా గొడవ పడ్డామో ఇలా కలిసి ఉన్నాం అన్నమాట లైఫ్ లో. మరి నెక్స్ట్ మెమరీ ఎవరితో చూద్దాము? వదిన పెళ్లిలోనే అన్నకు టోపీ పెట్టింది. ఈ ఫోటో వెనకాల ఏంటి స్టోరీ? 4 years లవ్ అండ్ ఇప్పుడు 7 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్. మరి నెక్స్ట్ మెమరీ అంత ఆనందంగా ఎందుకున్నాడంటే ఫస్ట్ టైం ముట్టుకొని ఇచ్చింది. ఫోటో వెనకాల ఉన్న అసలైన స్టోరీ కపుల్ దగ్గర నుంచే విందాము. నేను చాలా సింపుల్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ తను ఓన్లీ డాటర్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తనకి మంచిగా మ్యారేజ్ చేయాలి అని చెప్పి అనుకున్నారు అనమాట. సో మీరు మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఒపీనియన్స్ అనేవి డిఫర్ ఉన్నా కానీ ఆ రెండు కలిస్తేనే ఒక కపుల్ గా ఫామ్ అవుతాము అండ్ విల్ హ్యావ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. డెఫినెట్లీ. థాంక్యూ. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ మెమరీ. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ 18 years 2007 లో మ్యారేజ్ అయిందనమాట నాకు. విక్రమ్ గారు కొంచెం పోలికలు ఉన్నాయి కానీ వాణి అంటే మరి బోర్ కొట్టేస్తుంది. మా ఆయనకు సేమ్ ఉంటేనే అప్పుడప్పుడు అలా మారుతూ ఉంటాను అనమాట నేను. నేనైతే విక్రమ్ గారు వేరే ఆవిడ చేసుకున్నాడేమో అనుకున్నా. సో ఈ ఫోటో వెనకాల ఏదైనా స్వీట్ మెమరీ స్టోరీ? పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయిన రోజు మా రిసెప్షన్. పెద్ద వర్షం. ప్రకృతి కూడా విక్రమ్ కి ఎంతగానో హెల్ప్ చేసింది కానీ తెలుసుకోలేకపోయాడు. మనస్ఫూర్తిగా నవ్విన లాస్ట్ డే. ఈ ఫోటో గురించి ఎవరు మాట్లాడబోతున్నారు? తెలియకుండానే 9 ఏళ్ళు గడిచిపోయింది. స్టెల్లా ఆదం రాజు వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చాలా ప్రేమ ఉంటుంది, చాలా గొడవలు ఉంటాయి. కానీ మనం ఎంత గొడవ పడితే అంత ప్రేమ పెరుగుతుంది. కానీ గొడవ పడితే ప్రేమ పెరుగుతుందా? సిగ్గులేదు. ఎదురుబెదురుగా కూర్చున్న తర్వాత మాకు విడాకులు కావాలని చెప్పేసి అంటున్నారు కదా. మీ అందరినీ చూస్తే నేను పక్కన మా ఆయన లేకుండా ఎంత ఫీల్ అవుతున్నాను తెలుసా. ఆ ఫోటో అయ్యగానే నేను ఒక్క సెకండ్ ఎమోషన్ అవుదాం అనుకున్నా. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఉంటాడుగా మా ఆయన, 4 బీకి మాట్లాడొచ్చులే అనుకున్నాను. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అంటే 95లో అప్పుడు అంత బాగా ఫోటోగ్రఫీ అది అంత అందుబాటులో లేకపోవడం, ప్లస్ నేను కూడా పెద్ద కేర్ తీసుకోకపోవడం వల్ల అలాగ అయిపోయింది నా ఫోటో. అందుబాటులో ఉంటుంటే అరవింద్ స్వామిలా కనపడవారా సార్? నాకు పెళ్లి ఇష్టం లేదండి. బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా అమ్మ నేను ఒక్కనే అవ్వడం వల్ల మా మేనత్ గారు చాలా పెద్ద ఫ్యామిలీ, అందుకని దీన్ని ఇచ్చి నాకు కట్టబెట్టేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను కానీ టెన్షన్ పడుతున్నాను. కానీ ఈమె వచ్చిన తర్వాత నాకు బిఈడి సీట్ వచ్చింది, ఎంఎస్సి మ్యాథ్స్ సీట్ వచ్చింది. 98లో నేను డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్లో డిస్ట్రిక్ట్ టీచర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే వద్దనుకున్నానో ఆ లైఫ్ అలాగా ఒకసారి నాకు బ్రైట్ గా, ఇటు జబర్దస్త్కి నేను జాబ్ చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు తను ఇబ్బంది పెట్టలేదు. ప్రతిసారి ఎంకరేజ్ చేసి నా మాటకే విలువిచ్చేది తప్ప తను ఎప్పుడు నన్ను కమెంట్ చేయలేదు. అంత మంచి బంధం. కాబట్టి అమ్మ, మీ ఇద్దరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ వల్ల తనకి ప్లస్ ఉంటుంది, తన వల్ల నీకు ప్లస్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రేపు రాబోయే యువత గానీ విడిపోవాలన్నటువంటి చిన్న చిన్న కారణాలతోటి మనం అటువంటి డెసిషన్ తీసుకోకుండా ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. ఉదాహరణకి మాది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఈ ఫోటోలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన ఇష్టం లేదు నాకు పెళ్లి అన్నారు, కానీ ఆయన తప్ప ఇంకెవరు నవ్వట్లేదు ఆ ఫోటోలో. అక్కడ 4 పెళ్లి జరుగుతున్నాయి ఒకేసారి శివాలయం. మా పాలోళ్ళు అందరూ వర్షం వరద. ఇతనికి ఇష్టం లేదు, ప్రకృతికి ఇష్టం లేదు. బాగా చూసుకున్నారు కదా. చాలా బాగా. మా నాన్నగారు లేకపోయినా అన్నదమ్ములు అలాగే చూశారు, ఇతను ఇలాగే చూస్తాం. The final picture. ఫోటో చూసిన తర్వాత స్టెల్లా ఎమోషనల్ అవుతుంది. ఫోటో చూసిన తర్వాత స్టెల్లా కంట్లో అయితే నీళ్ళు తిరిగాయి. మరి రాజు? కళ్ళు తిరిగింది అడిగి. యాక్చువల్లీ ఫోటో చూడగానే కొంచెం అయ్యాను ఎమోషనల్. ఎందుకంటే ఆ ఫోటో వెనకాల 7 years ఆఫ్ స్ట్రగుల్ ఉంది. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. వారింట్లో ఒప్పించడానికి, మా ఇంట్లో ఒప్పించడానికి మాకు ఒక్కటే ఆశ, మా అత్తమ్మ మామ అయినా మా మమ్మీ డాడీ అయినా మా పెళ్లిలో ఉండాలి. పెళ్లి కూడా మా ఇద్దరమే మొత్తం బర్డెన్ మొత్తం మేము వేసుకునేసరికి లాస్ట్ అందరు వెళ్ళిపోయినాక ఫంక్షన్ హాల్ ఎవ్వరు లేనప్పుడు దిగిన ఫొటోస్ అవి అనమాట. ఆఫ్టర్ పెళ్లి అయిపోయిన 1 month కి US వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదైతే ఇంకా హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నాది. వెళ్ళేసరికి హెల్త్ బాగాలేక రావాల్సి వచ్చింది. బట్ ఓవరాల్ గా దేవుడు పెళ్లి అనేది భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలి కాబట్టి ఎంత దూరం వెళ్ళినా తీసుకొచ్చి మళ్ళీ మా భర్త దగ్గర ఉంచాడు. పిల్లతోటి కొట్లాడింది నాకు డే గడవదు, ఎందుకంటే మా బేబీ అంటే నాకు అంత ఇష్టం. లైఫ్లో అంత జల్దీ పెళ్లి చేసుకోవద్దు అనుకోలేదు నేను, కానీ చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఇట్లా నేను నా లైఫ్ హ్యాపీగా ఉండాలనుకున్నా, కానీ ఇంకా హ్యాపీగా ఉన్నాను నేను బికాస్ ఆఫ్ మై స్టెల్లా. యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ 7 years నేను ఒక పార్క్ వెళ్ళలేదు. బిలీవ్ ఆర్ నాట్, నో పార్క్, నో షాపింగ్, నథింగ్. ఒక డొక్కు CBZ బైక్ పైన హైదరాబాద్ మొత్తం తిప్పినాడు. కోపం వస్తే ఆ బైక్ మీద నుంచి పడేస్తాడు కూడా. మరి ఇంతగా కలిసి ఉండాలని మనసులో ఉంది, మరి ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ స్టెల్లా రాజ్ 777, విచ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 7 lakh సబ్స్క్రైబర్స్. చాలా మంది అడిగారు, అక్క అన్న మీద ఒక ప్రాంక్ చేయని. సో ఏం చేస్తే బాగుంటది అని చెప్పి వ్లాగ్ కూడా వస్తుంది నాకు నా ఛానల్లోకి అని. ఏంటి అంతా ప్రాంక్? దీనికోసం నలుగురు అంతసేపు అలా కూర్చొని చూస్తున్నారు. చూసారా నలుగురిని? అదంతా కాదు, ఒక కర్ర ఉంటే తీసుకురండి. నో మ్యామ్, నాకు పాయింట్ ఉంది. వ్లాగ్ ప్రాంక్ అనేది పక్కన పెడితే, సి ఐ లెర్న్ మెనీ థింగ్స్. ఎక్స్పీరియన్స్డ్ కపుల్, మదర్ టు బి, రీసెంట్లీ మ్యారీడ్. సో అందరం చేసి నేను అందరి నుంచి అక్కడ నేర్చుకున్నా. ఒక్కటి స్టెల్లా, మాట వరుసకి కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు నో నెవర్. సి టిల్ మై లాస్ట్ బ్రీత్ మా ఆయన నేను వదిలేను.